కర్నూలు జిల్లా ఆలూరు మండల కేంద్రంలోని తల్లి వేదవతి ఆవేదన చెందుతూ కుమారుడు ఎం మంజునాథ్ చదువుతున్న ఆలూరు శ్రీ చైతన్య పాఠశాలలో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో తల్లికి వందనం రాకపోవడానికి కారణం శ్రీ చైతన్య పాఠశాల మరియు మండల విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం. తల్లి ఆధార్ నెంబర్ తప్పు ఎంటర్ చేయడం వల్ల తల్లి పేరు స్వప్నగా మారిందన్నారు. వారు తప్పు చేసిన కారణంగా కుమారుడికి తల్లికి వందనం డబ్బులు పడలేదు. దీనిపై పాఠశాల యాజమాన్యంని ప్రశ్నించగా వారు తీవ్రంగా తల్లిదండ్రుల మనోభావాలను గాయపరిచే విధంగా మాట్లాడారని తెలిపారు. ఈ విషయం తెలిసిన వేదవతి సంబంధిత విద్యాశాఖ అధికారులను సంప్రదించినప్పటికీ వారు న్యాయం చేయకపోగా ఆ ప్రైవేట్ పాఠశాలకు వత్తాసు పలుకుతున్నారన్నారు. తల్లిగా నాకు ఇది చాలా బాధాకరం. ఒక విద్యా సంస్థ విద్యార్థుల మనోభావాలను దెబ్బతీయడం, తల్లిదండ్రులను అవమానించడం, పైగా బాధ్యత వహించాల్సిన విద్యాశాఖ అధికారులు నిర్వాహకుల వైపు నిలబడడం మరింత నిరాశ కలిగించిందని వేదవతి అన్నారు. ఇప్పుడైతే థర్డ్ క్లాస్ ఒక్కటే చదువుతున్నాడు, ఫస్ట్ సెకండ్ ఎక్కడ చదువుతున్నాడు, పేరెంట్ అసలు ఆన్సర్ ఇమ్మని చెప్పండి దానికి. ఫస్ట్ సెకండ్ ఎక్కడ చదువుతాడు సార్? ఎంఏతో మాట్లాడదాం సార్. మీరు ఒక విషయం మీ స్కూల్ దయచేసి సార్, ఈ స్కూల్స్ రెగ్యులేషన్స్ దీనికి సంబంధించి మేడం మీకు చూసుకుంది. నేను అది అడగడం లేదు. నేను మీ స్కూల్కి వచ్చినప్పుడు ఒక విషయం, మీ స్కూల్కి వచ్చినప్పుడు ఇదే మాట్లాడుతున్నాను. అంటే వాళ్ళు అంటున్నారా ఇప్పుడు? ప్రూఫ్ ఉంది కదండి మేడం, ఆన్లైన్ లో ప్రూఫ్ లేకుంటే కదా మేడం మేము రానికి ఎట్లా కొడతాం మేడం? ప్రూఫ్ ఉంది కదా అక్కడ. డ్రాప్ బాక్స్ పెట్టినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ ఎక్కుతుంది. ఇక్కడికేం రావు. డ్రాప్ అవుట్ పెట్టిన తర్వాత వాళ్ళు ఎక్కించుకోలేదు సార్. వాళ్ళు ఎక్కించుకోలేదు. ఎక్కించిపోతే మళ్ళీ ఏం చేశారు? మీరు మళ్ళీ మా దగ్గరికి పంపించారు. వాళ్ళు తప్పు లేకుండా ఎట్లయితే సార్ వాళ్ళు వదిలి పెట్టి ఆధార్ కార్డ్ సార్. ఒక విషయం సార్, ఒక విషయం మేడం, ఇంకోటి ఒక విషయం ఒకటే ఏ తేదీ నాడు డ్రాప్ అవుట్ చేసినావు నువ్వు? వాడు చేర్చుకుంటారు ఆ తేదీకి. ఆ డేట్ నేను డ్రాప్ అవుట్ చేశాను మేడం. కూడా ఆ తేదీ బాగా విను. 2, 3 చైతన్య రాశాడు. నువ్వు డ్రాప్ అవుట్ కేసు రాశాడు. ఎక్కువ డ్రాప్ అవుట్ చేసినావు. 2, 3 చైతన్య వాళ్ళు లెటర్ ఇచ్చారు కదా సార్, ఆ లెటర్ కూడా చూపిమని సార్. థర్డ్ క్లాస్ ఒకటి చదువుతున్నారని ఎట్లా ఇస్తారు సార్ లెటర్? వాళ్ళు ఫస్ట్ సెకండ్ వాళ్ళు ఫీజులు కట్టించుకోలేదు సార్. సార్ 12/8/25 సెయింట్ జాన్ లో 3వ తరగతిలో తీసుకున్నాను. 12/8/2025 మరి 2 ఇయర్స్ నడిపాడు. నువ్వు ఎప్పుడు డ్రాప్ అవుట్ చేస్తావు? నేను 2024లోనే డ్రాప్ అవుట్ చేశాను. డేట్ మెన్షన్ చేయమని. ఏదయ్యా నీదేం పోతుంది ఇప్పుడు? ఆ డేట్ పదకొండు వరకు ఆడున్నాడు. డ్రాప్ అవుట్ లో ఉన్నాడా? మన దగ్గర రిజిస్టర్లు కరెక్ట్ ఎన్ని రోజులు మధ్య వివరణ మేము రాస్తాం. అర్థమైంది కదా? డ్రాప్ పెట్టినావా అంటే పెట్టామని చెప్పాను. అదే పేరు నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఆన్లైన్ లో తమ్ముడు మేము డ్రాప్ పెట్టిన తర్వాత పేరెంట్ ఇన్ఫార్మ్ చేసినామా లేదా అని మా బాధ్యత. ఇన్ఫార్మ్ చేసాము. ఆధార్ కార్డ్ తప్పు యాడ్ చేసి తమ్ముడు తప్పుంటే ఇక్కడ 2 అదే పేరెంట్ కఠినమవుతుంది. తప్పు జరిగిందా? మన దగ్గర జరగలేదు. మళ్ళీ యాడ్ జరిగింది. నాకేం తెలుసు బాబు? ఆధార్ కార్డ్ తప్పు యాడ్ జరిగింది. ఏమి ఆఫీస్ జరిగిందా? ఆధార్ కార్డ్ తప్పు ఉంటే ఏమి ఆఫీస్ జరిగిందా? లేదా మీకు ఏమి ఆఫీస్ తప్పు జరిగింది? సమాధానం ఇస్తున్నాను సార్. నువ్వు సమాధానం కాదు. మీరు నా క్వశ్చన్ ఏమడిగినారు? పేరు తప్పు రావాలి అన్నారు. ఇక్కడ పేరు ఎక్కడ తప్పు? పేరు తప్పండి. ఇప్పుడు మీరు వేసారో లేదా? మీరు వేసారు మేడం, మేమంతా మేము వేసుకోలే. మీరు వేసారు. గవర్నమెంట్ పిల్లలు కూడా కొంతమంది మా దాంట్లోకి వేసారు. ఎక్కడైతే మా మీదకి వస్తారు కదా మేడం, మా సైడ్ తప్పు ఏమంటున్నాడు తెలుసా? ఫస్ట్ సెకండ్ ఓన్లీ థర్డ్ క్లాస్ చదివినారు. ఆన్లైన్ లో యాడ్ ఉంది చెప్పాలి కదా మేడం. కాదు మేడం, సెంట్ జోసెఫ్ స్కూల్లో తప్పు జరిగిందా, లేకపోతే చైతన్య స్కూల్లో తప్పు జరిగిందా?
మీరు ఒక అధికారి కదా మేడం, మరి అది మా వాయిస్ చేయండి, ఇవ్వాలి మేడం అది. మేడం మీరు అట్లా చేస్తే మీరు కనీసము దాని ప్రాసెస్ వాళ్ళని పిలిపిస్తారు. మీరు ఒక అధికారిగా మీరు ఏదో ఒక విషయం చెప్పాలి మేడం. మీరు బయటకు వెళ్ళిపోతే ఎట్లా మేడం? ప్లీజ్ చెప్పండి మేడం. ఏదో మీరు దయచేసి చెప్పాలా మేడం? మరి కర్నూలు జిల్లా ఆలూరు. మాకు తల్లికి వందనం, 3 పిల్లలు. నాకు తల్లికి వందనం 2 పిల్లలకు వర్తించింది, ఇంకా మా అబ్బాయికి పడలేదు. మేము పై అధికారులకి ఇన్ఫామ్ చేస్తే పై అధికారులు మాది ఇంతకుముందు శ్రీ చైతన్యలో మా అబ్బాయి చదువుతున్నాడు, అక్కడి నుంచి వేరే స్కూల్ జాయిన్ చేసినాము. అప్పుడు అక్కడ జాయిన్ చేసినప్పుడు మేము అడిగినప్పుడు శ్రీ చైతన్యలో మా అబ్బాయి పేరు తీయలేదని చెప్పినారు. మళ్ళీ మేము పై అధికారులను అడిగినప్పుడు ఆధార్ కార్డు తప్పు ఉందని చెప్పినారు. ఇప్పుడు మా అబ్బాయికి 2వ విడత పడినప్పుడు కూడా మా అబ్బాయికి తల్లికి వందనం రాలేదు. ఇప్పుడు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఎంఈఓ మేడం దగ్గరికి వచ్చినప్పుడు స్కూల్ వాళ్ళదే తప్పు అంటున్నారు. అక్కడికి పోయి అడిగితే ఇక్కడ ఎంఈఓ ఆఫీస్లో తప్పు జరిగింది అంటున్నారు. అక్కడ పోతే ఇక్కడ పోతే అక్కడ అని తిప్పుతున్నారు మమ్మల్ని. మాకు తల్లికి వందనం వచ్చేటట్టు చూడాలని కోరుకుంటున్నాం.